అయోధ్య రామ మందిర అవినీతిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు రాముడి బంగారం విరాళాలు చోరికి గురవుతుంటే ప్రధాని మోదీ అమిత్ షా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇంత ఘోరం జరుగుతున్న చినజీయర్ స్వామి లాంటి పీఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సిట్ విచారణను తాము నమ్మబోమని, దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతికి నిరసనగా ఇప్పటికే కరీంనగర్, భద్రాచలంలో మౌన దీక్షలు చేశామని, ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి మౌన దీక్ష చేపట్టబోతున్నట్లు విహెచ్ ప్రకటించారు. ఈ దీక్షకు ఏఐసిసి అగ్రనేతలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే తిరుపతిలో రోజు ఉండి లెక్క జరుగుతుంది. ఇవాళ ఎంతమంది భక్తులు గల్లెలో వేశారు, దాని లెక్క తెల్లారి ఎంత వసూలైంది, ఎంత ఉండిలో వేసిందని 4,70,00,000 అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈడ ఆ లెక్క లేదు. ఆ తర్వాత భక్తులు ఇచ్చినటువంటి బంగారం అరగబెట్టి గడ్డీలుగా చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అదే విధంగా స్టాక్ మార్కెట్ లో కూడా డబ్బులు పెట్టారండి. అంటే ఎంత దోచుకోవడం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. కానీ ఇవాళ ఏమైతుందండి, భక్తులు ఇచ్చినటువంటి భూమి అంత, భక్తులు ఇచ్చినటువంటి సామాన్లు, బంగారం, నిన్నటి దానికనేమో ఓట్ చోరీ, ఇప్పుడేమో నోట్ చోరీ, అదేవిధంగా గల్లా చోరీ, ఆఖరికి సోనా చోరీ. ఇంత జరుగుతున్నా మా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతలేరు. అమిత్ షా ఏమనంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా బాగా పనిచేస్తున్నారు, దానికి సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ నాయకులు ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. మరి ఇప్పటిదానిక ఐఏఎస్ ఆఫీస్ దానికి లేదు, మేము అది దాచిపెట్టారు బాబు. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత ఘోరం జరుగుతుంటే అదే తిరుపతిలో లడ్డూలలో నెయ్యి కల్తీ కలిపిందంటే అది సిబిఐ ఎంక్వైరీకి చేశారు. కనుక నా ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే న్యాయం జరుగుతుంది. నా పేరే హనుమంతుడు. హనుమంతుడు రాముని గురించి పట్టించుకోకుంటే ఎట్లారా బాబు? ఏది జంతర్ మంతర్లో మౌన దీక్ష, ఒక ½ అన్ అవర్ మౌన దీక్షదే. దేవుడు అంటాడు, అరే చూడరా నా భక్తులు చూడు, నాకు అన్యాయం జరిగితే, ఆయనకు అన్యాయం జరిగితే కూడా మాట్లాడరా బాబు? ఓట్లయితే తీసుకున్నారా లేదా?